ఈ మధ్యకాలంలో బ్యాక్ టు బ్యాక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కానీ ఒక వెబ్ సిరీస్ కానీ గీతాంజలి మళ్ళీ వచ్చింది, గీతాంజలి మళ్ళీ వచ్చింది కానీ ఒక వెబ్ సిరీస్ ఒకటి చేశారు బహిష్కరణ. ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ రెండు అలా వచ్చారా? అలాగే ఈ రెండు కూడా ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్లు చేశారు, ఇంచుమించు అదే క్యారెక్టర్ చేశారు. అటువంటి క్యారెక్టర్లు ఎందుకంటే ఒక హీరోయిన్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అవి, చాలా మంది ఒప్పుకోరు, ఒక పీక్ స్టేజ్ లో అసలు ఒప్పుకోరు. అటువంటి చేయడానికి ఎందుకు చేయాల్సి వచ్చింది, చేశారు. తర్వాత అటువంటి రోల్స్ చేసిన తర్వాత వేరే క్యారెక్టర్ హీరో పక్కన క్యారెక్టర్స్ రావాలంటే కొంచెం కష్టం, వాళ్ళు తీసుకోవటం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది మాకు తెలిసి. మరి ఎందుకు ఒప్పుకున్నారు? ఎందుకంటే ఒక క్యారెక్టర్ చేయడానికి దాంట్లో పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒక హీరోయిన్కి. అటువంటి మీరు ఎందుకు ఒప్పుకున్నారు? అదేమి లేదు, నేను ఈ క్యారెక్టర్ నేను అలా ఎప్పుడు చూడలేదు. నేను ఒక కథనో ఒక క్యారెక్టర్నో ఒక సినిమానో నేను ఎప్పుడు అలా చూడలేదు. నేను చూసేది ఏంటి, ఈ క్యారెక్టర్ అయినా ఆ జనరేషన్ పోయిందని అనుకుంటున్నాను నేను. ఏమో ప్రాస్టిట్యూట్ రోల్ చేస్తే నెక్స్ట్ ఏమో అందుకే పిలుస్తారు, అది కాదు. ఇప్పుడు ప్రాస్టిట్యూట్ రోల్ చేస్తే అది చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. నేను మామూలుగా చేసే వర్క్ కంటే దానికి ఎక్స్ట్రా వర్క్ పెట్టాల్సి వస్తుంది. అండ్ అది చాలా డిమాండ్ చేస్తుంది మన దగ్గర నుంచి. పర్ఫార్మెన్స్ కానీ సర్టెన్ ఏరియాస్ మనం చాలా ఎక్కువ కవర్ చేయాల్సి ఉంటుంది, లైక్ పర్ఫార్మెన్స్ కానీ ద వే వీ లుక్, అందంగా కనిపించాలి, అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ బాగా చేయాలి, ఇలా చాలా డిమాండ్స్ ఉంటాయి వాటికి. యాక్చువల్ గా అవాయిడ్ చేయడం బెటర్, ఈజీ. దాని బదులు వేరే సినిమా చేసుకోవచ్చు. కానీ అది ఛాలెంజింగ్ రోల్. అది నేను చేస్తేనే కదా నన్ను నేను ఛాలెంజ్ చేసుకోగలను. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో రత్నమాల అనే రోల్, షీఈ్ నాట్ ప్రాస్టిట్యూట్, షీఈ్ లిబరల్ అంతే. నాకు ఎవరితో కావాలంటే వాళ్ళతో నేను వెళ్తాను, నీకేంటి ప్రాబ్లమ్ అని అడుగుతుంది హీరోని. సో అదే అమ్మాయి క్యారెక్టర్, షీఈ్ నాట్ ఎ ప్రాస్టిట్యూట్, అంటే వేసి ఏమీ కాదు ఆవిడ. అండ్ బహిష్కరణలో ఆ పీరియడ్ లో ఉండే అమ్మాయి కూడా స్ట్రైట్ ప్రాస్టిట్యూట్ కాదు. ఇప్పుడు 80s లో ఉండే ఒక జమందార్లో ఒక అమ్మాయి వాళ్ళతోటే ఉండడం, ఆ సార్ట్ ఆఫ్ యూనో నాకు తెలియదు వాళ్ళని, టర్మ్ ఏంటో నాకు తెలీదు. సో ఒకరితోటే ఉంటారు వాళ్ళు జెన్యున్ గా ఉంటారు. దట్ సార్ట్ ఆఫ్ రోల్. అమ్మాయి కనిపించిన వాళ్ళందరి దగ్గర చేసే ఆ టైప్ కాదు. షేడ్స్ ఉంటాయి అంతే. బట్ అలాంటి రోల్స్ చేసినప్పుడు నాకు చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. నేను కొత్తగా నేను ఏమైనా ట్రై చేయగలను, నా లిమిట్ ఉంటుంది కదా, లిమిట్ ని పుష్ చేయగలను. నేను అనుకుంటూ ఉంటాను కదా, ఇది నా లిమిట్, ఇది నా ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్, ఇది ఇంతకు మించి నేను చేయలేను అని అనుకున్నప్పుడు అలాంటి క్యారెక్టర్ ఒకటి వచ్చింది నా దగ్గరికి. బహిష్కరణ నేను ఓకే చేసినప్పుడు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. ఇది ఎలా తీస్తారు, ఇది ఇలా కనిపిస్తుందా, వల్గర్ గా ఉంటుందా, ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంటుందా, ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసిన తర్వాత నేను రియలైజ్ అయిందా, పుష్ప అనే క్యారెక్టర్ నాకు డెఫినెట్ గా వన్ ఆఫ్ ద స్పెషల్ రోల్స్ అవుతుందని నేను నమ్మాను. అండ్ ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత నాకు వచ్చిన అప్రిషియేషన్ కూడా అదే.